హలో అండి. చెప్పబోయే కథ పేరు స్నేహితుడా. ఈ కథని రచించిన వారు లక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, తెల్లవారుతున్న సమయం. అప్పుడే మాగన్నుగా నిద్ర పట్టిందేమో. ఒక్కసారిగా ఏడుపు వినరావడంతో మెలకు వచ్చింది 18 ఏళ్ల భవానికి. ఎవరబ్బా అంత హృదయ విదారకంగా ఏడుస్తుంది అనుకుంటూ అలాగే కళ్ళు మూసుకొని పడుకునేందుకు ప్రయత్నించింది. కానీ అది తన తండ్రి గొంతేనని గుర్తుపట్టేటప్పటికి దిగ్గున లేచి కూర్చుంది. అవును, తండ్రి. అమ్మ తల నిమురుతూ ఏడుస్తూ భవానీ లేవడం చూసి, తల్లి, మీ అమ్మ మనకిక లేదమ్మా అని అనడంతో భవానీకి ప్రాణం పోయినంత పనైంది. చటుక్కున లేచి తల్లి దగ్గరకు పరిగెత్తింది. నిద్రపోతున్నట్టున్న అమ్మను చూసి, అమ్మ లేదంటే నమ్మశక్యం కాకుండా ఉంది. కానీ ఆ నిజం మెదడులో జీర్ణమయ్యేసరికి ఒక్క ఉదుటున దుఃఖం ఉప్పెనలా వచ్చింది. తండ్రి కూతురి రోదనలు విని ఇరుగు పొరుగు వచ్చి చూశారు. అసలే కరోనా అనే మహమ్మారి రాజ్యమేలుతూ అందరినీ భయభ్రాంతులకు లోను చేయడంతో ఎక్కువసేపు అక్కడ ఉండలేక వెళ్ళిపోయారు. నిన్ననేగా శుక్రవారం పూట లక్ష్మీదేవిలా నిండు ముత్తైదువులా ఉంటుందని ఆమెకు తాంబూలం ఇచ్చాను. అంత హఠాత్తుగా ఎలా చనిపోయిందని వాపోయింది ఎదురింటి కోడలు. అవునమ్మా, పూజారి గారి భార్య నిజంగా ఆ అన్నపూర్ణమ్మే. పసుపు పూసిన మొహం, నుదుటున బొట్టు, చేతుల నిండా మట్టి గాజులు, కాళ్లకు పసుపు, కళ్ళకు కాటుక. ఏ నగలు లేకుంటేనే పార్వతీ మాతల కళకళలాడుతూ ఉంటుంది. లేమితో బాధపడుతున్నా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఎవరికి ఇలాంటి మరణం రాదు అని అందరూ పొగిడేవారే. ఇలా అందరూ పొగుడుతూ ఉంటే భవానీ దుఃఖం రెట్టింపై పెద్ద పెట్టున ఏడవటంతో 15 ఏళ్ల శర్వాణి కూడా లేచి కూర్చుంది. తండ్రి, అక్క, అమ్మ దగ్గర కూర్చుని ఏడవటం విషయం అర్థమై తను ఏడుపు లంకించుకుంది. చుట్టుపక్కల పెద్ద మనుషులు రావడం, ఇది కరోనా మరణమా అని మాట్లాడుకుంటూ ఉంటే అన్నపూర్ణమ్మ భర్త అయిన శంకర శాస్త్రి, కాదు సార్, ఇది కరోనా కాదు, ఆకలి చావు సార్. స్వచ్ఛంద సంస్థలు వేరే కులాల వారికి ఆహారాన్ని అందిస్తూ వారికి సాయం చేస్తున్నారు. మాది పేరుకు అగ్రకులం అనే కానీ మాకెవరు సార్ సాయం చేసేది? వైశాఖ మాసంలో ఎన్నో పెళ్ళిళ్ళు, పేరంటాలు, నోములు, వ్రతాలు. మాకెంతో డిమాండ్ ఉండేది. ఏది ఈ కరోనా పుణ్యమా అని ఏదీ లేకుండా పోయింది. అందరిలా మాకేమైనా బ్యాంకు బ్యాలెన్స్లు ఏమైనా ఉంటాయా? తాకట్టు పెట్టడానికి నగా నట్రా ఉంటాయా? ఆస్తిపాస్తులు ఏమన్నా ఉంటాయా? ఎలా సార్ మేం బ్రతికేది? ఉదారంగా ఎవరో ఇచ్చిన ఆ పిచ్చిదానికి భర్త పిల్లలు ముఖ్యం. ఉన్నదంతా మాకే పెట్టి తను మంచినీళ్ళతో కడుపు నింపుకునేది. ఎన్ని రోజులు కేవలం మంచినీళ్ళు మాత్రం ఆ శరీరం భరిస్తుంది? అందుకే నీరసపడిపోయి శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది అన్నారు శంకర శాస్త్రి వెక్కి వెక్కి ఏడుస్తూ. ఆ కఠోర సత్యానికి ఎవరు కాదనగలరు? అందుకే అందరూ మౌనంగా కళ్ళు తుడుచుకున్నారు. సరే శాస్త్రి గారు, అయ్యిందేదో అయిపోయింది. ఇక త్వరగా శవాన్ని తీసేయండి. పోలీసులు వచ్చినారంటే మళ్ళీ కరోనా మరణమని హాస్పిటల్లో చెక్ చేయాలని లేట్ చేస్తారు అనడంతో మరో పురోహితుని సాయంతో శవయాత్రకు సిద్ధం చేయడం, తల్లికి కొరివి తానే పెడతానని భవానీ అనడంతో అది మన సంప్రదాయం కాదని అన్న. చూడండి బాబాయ్, తల్లికి దగ్గర వారెవరు? బిడ్డయ్యే కదా. ఆడైనా మగైనా నవమాసాలు మోసి తల్లి పేగు తెంచుకునే కదా పుట్టాలి. అయినా ఈ కష్టకాలంలో మరో మనిషిని ఎక్కడని వెతుకుతాం? అయినా తల్లి తండ్రి బ్రతికి ఉండంగా ఎవరు ఈ పని చేయడానికి ముందుకు వస్తారు చెప్పండి? నేను అమ్మ రక్తం పంచుకొని రక్త సంబంధం పేగుబంధంతో బయటకు వచ్చిన దాన్ని.
పైగా పెద్ద కూతురుని, ఆడపిల్లని నన్ను దూరం పెట్టడం బాగోదు, మీరే ఆలోచించండి అనడంతో ఇక గత్యంతరం లేక వాదోపవాదాలు చేసే టైం కాదు కనుక ఒప్పుకోవాల్సి వచ్చింది. అలా తల్లి శవాన్ని కూడా మరో ముగ్గురు మోస్తే ఒక పక్క భవానీయే మోయవలసి వచ్చింది. శర్వాణిని చూస్తూ ఉండడమని పక్కవాళ్లకు చెప్పి అంతిమ యాత్రకు బయలుదేరారు. చివరికి తల్లికి కొరివి పెట్టాక ఎంతో ఉపశమనం కలిగింది భవానీకి. తల్లిపోయి ఆ రోజుకి 3వ రోజు. ఎలాగో స్నానం చేసి ఓపిక చేసుకొని బయటకు వచ్చింది భవానీ. ఇంటి ఆవరణలోనే ఉన్న గుడి ముందు చెత్త చెదారం అంతా తీసి శుభ్రంగా తుడిచేసి ఓ బకెట్ నీళ్లతో అంతా కడిగి ముగ్గు పెట్టింది. వేరే పూజారి కొడుకు మాత్రం వచ్చి శివలింగాన్ని అభిషేకం చేసి పూజ చేసి పెడుతున్నాడు. అలా ఆవరణ అంతా కడిగి అలా గుడి ముందు ఉన్న అరుగు మీద తలవాల్చి పడుకున్నది భవానీ. ఏంటో ఇంకా ఎన్ని రోజులో ఈ కరోనా, శివయ్య నాకు ఆధారం చూపించవయ్యా, నాన్న మాత్రం ఎన్నాళ్ళని కష్టపడతారు అని అనుకుంటూ అలా ఓ విధమైన స్వప్నావస్థలోకి వెళ్ళింది. తల్లి వచ్చి తన కురులు సరిచేస్తూ తల నిమరడం అంతే గుర్తుంది భవానీకి. అంతే దిగ్గున లేచి కూర్చుంది. ఏంటో ఈ కలకి అర్థం అనుకుంటూ కూర్చొని ఉంది ఆలోచిస్తూ. అప్పుడే ఓ యువకుడు గుడికి వచ్చి ప్రదక్షిణలు చేసి భవానీని ఉద్దేశించి, మీరు భవానీ కదూ అని అడగటం, ఆమె అవునని తలోపగానే, నేను చంద్రాన్ని భవానీ, మా చిన్నప్పుడు పక్క వీధిలోనే ఉండేవాళ్ళం, ఇక్కడే రావి చెట్టు కింద ఆడుకునేవాళ్ళం, గుర్తులేదా? మీ అమ్మగారు ఏవేవో తినడానికి ఇచ్చేవారు, రవ్వ కేసరి, పులిహార లాంటివి పెట్టేవారు. నేను, ప్రసాద్, శివ, సూర్యం, శోభ, సిరి అందరం ఆడుకునేవాళ్ళం. చెట్టుకు ఉయ్యాల కట్టి ఊగేవాళ్ళం. మీ చెల్లెల్ని ఎత్తుకొని తిప్పేవాళ్ళం. అలా అతను గుర్తు చేస్తుంటే లీలగా గుర్తొచ్చాయి ఆ జ్ఞాపకాలన్నీ. ఓసారి నీవు ఏదో తింటూ నాకివ్వలేదని బెత్తంతో కొట్టేశాను. అది కోసుగా ఉండి నీ నుదుటున మచ్చలా అయ్యింది. ఆ మచ్చను చూసే నిన్ను గుర్తుపట్టాను. మేము వేరే చోట ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోయాం. అయినా ఆ చిన్ననాటి తలపులు మాత్రం నా మదిలో భద్రంగా ఉన్నాయి. భవానీ, బాబాయ్ గారు, పిన్ని, చెల్లి ఎలా ఉన్నారు? ఈరోజు నా పుట్టినరోజు. ఈ లాక్డౌన్ కారణంగా అన్ని గుడులు మూసేశారు. ఇక్కడ మాత్రం గ్రిల్ తలుపుల నుండి స్వామి దర్శనం చేసుకోవచ్చని వచ్చా అంటూ కామా పులు స్టాప్ లేకుండా గలగలా మాట్లాడుతూ ఉంటే సంబరంగా అలా చూస్తూ నుంచుండిపోయింది భవానీ. తర్వాత అన్నపూర్ణమ్మ గారు చనిపోయారని తెలిసి చాలా బాధపడి ఉన్న కొద్దిసేపట్లోనే వాళ్ళు స్థితిగతులు గ్రహించి, భవానీ నేను ఓ గంటలో వస్తానని వెనుదిరిగాడు. ఓ గంట తర్వాత బియ్యం, పప్పుతో పాటు అన్ని సరుకులు తెచ్చిచ్చి, బాబాయ్ గారు తీసుకోండి, నా పుట్టినరోజున ఏదో నాకు తోచింది సాయం చేశాను, నన్ను ఆశీర్వదించండి అంటూ శంకర శాస్త్రి కాళ్లకు మొక్కాడు. ఇక శాస్త్రి గారు ఆనందానికి పట్టపగ్గాలు లేవు. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, నాయన చంద్రం, పిన్నిగారికి 10 రోజుల తర్వాత జరిగే కార్యక్రమం ఎలా జరపాలా, కనీసం 2 బ్రాహ్మణులకైనా భోజనం పెట్టాలని నేను భవానీ అనుకున్నాం. చేతిలో చిల్లి గవ్వలేదు. ఎలాగో అనుకుంటుంటే దేవుడిలా నీ వచ్చావు, మాకెంతో ధైర్యాన్ని ఇచ్చావు. చిన్నవాడివైన నీ పెద్ద మనసుకు నా జోహార్లు అంటూ చంద్ర 2 చేతులు పట్టుకొని నుదుటను ఆనించుకున్నాడు. అయ్యో బాబాయ్, పెద్దవారు మీరు, అంత మాట అనకూడదు. నాకు తెలుసు మీలాంటి బ్రాహ్మణోత్తములకు ఈ కరోనా నుండి కష్టకాలం దాపరించిందని. మొన్న నేను పక్క ఊరికి పని మీదకి వెళ్ళి వస్తుంటే మీలాంటి బ్రాహ్మణుడు అందరినీ యాచిస్తూ కనపడేసరికి ఆయన పరిస్థితికి జాలి కలిగి మీకులాగే ఆయనకు సరుకులు ఓ 10,000 ఇచ్చా. ఇక మీకు ఏ భయం లేదు. మీకు ఏం కావాలన్నా నాకు ఫోన్ చేయండి, నాకు చేతనైనంత సాయం చేస్తానంటూ తన పాత మొబైల్ ఒకటి సిమ్ కార్డు వేసి భవానీకి ఇచ్చాడు చంద్రం. అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేయమని. భవానీ చంద్రం ఏ ముహూర్తాన కలిశారో కానీ
ఆ సమయపు వేళ విశేషమో అది ఏమో మహిమో తెలియదు కానీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. చంద్రం, ఎన్ని రోజులని నీ మీద ఆధారపడమంటావు? నాకేదైనా ఓ చిన్న ఉద్యోగం చూపెట్టు అని అడగటం. తనకు తెలిసిన సూపర్ మార్కెట్లో సేల్స్ గర్ల్గా భవానీని చేర్పించడం జరిగింది. కరోనా కారణంగా ఫుల్ టైం జాబ్ లేదు. తర్వాత రాత్రిళ్ళు 8 పైన అవుతుంది. జాగ్రత్త మరి అని చెప్పాడు చంద్రం. 2 రోజులకు ఒకసారి రావడం, వారి యోగక్షేమాలు విచారించడం, భవానీతో కబుర్లు చెప్పటం చూసి శంకరశాస్త్రికి ఇబ్బందిగా ఉంది. ఏదో ఒకరోజు ప్రేమ పెళ్ళి అంటూ బాంబు పేలుస్తుందేమోనని. అదే విషయం ఒకరోజు భవానీని పక్కన కూర్చుండపెట్టుకొని అడిగారు. చాచా, నాకు అలాంటి ఉద్దేశం లేదు నాన్నగారు. ఆపదలో ఆదుకున్న మిత్రుడు గాని నేను అతన్ని భావిస్తున్నాను. స్నేహం తప్ప మరో ఆలోచన మా ఇద్దరి మధ్య లేదు. మీకు పరువు పోయే పని నేనెన్నడూ చేయను, సరేనా అనడంతో నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు శంకర్ శాస్త్రి. ఇదే విషయం చంద్రం ఇంట్లోనూ చర్చనీయాంశమైంది. భవానీ చెప్పినట్లుగానే తనకు ఆమె మీద స్నేహభావం తప్పితే మరో భావం లేదని, అయినా ఆడామగ స్నేహాన్ని ఎందుకిలా వక్రదృష్టితో చూస్తారు? మా మధ్య అలాంటి ఆలోచనలు లేవు, స్వచ్ఛమైన స్నేహం తప్ప అని తల్లిదండ్రులకు చెప్పడం. వారు కూడా మరో మాట మాట్లాడకుండా ఉండిపోయారు. వాళ్ళు అలా ఆలోచించడంలో తప్పేమీ లేదు. ప్రస్తుత పరిస్థితులు అలా ఉంది మరి. ఆడ మగ స్నేహం అంటూనే ఏదో ఒక రోజు ప్రేమ పెళ్ళి అంటూ తల్లిదండ్రులను విసిగిస్తారని. ఇంకా భవానీకి భవిష్యత్తు గురించిన భయం పోయింది. ఏ కష్టం వచ్చినా చెప్పుకునేందుకు నా అనేవారు ఉన్నారు. నేనున్నా నీకు అనే ధైర్యం ఇచ్చేవారున్నారు. తాను నవ్వితే నవ్వి, ఏడిస్తే ఓదార్చేవారున్నారు. కన్నీరు తుడిచేవారున్నారు. ఇక అంతకంటే కావలసినది ఏమున్నది ఏ మనిషికైనా? స్నేహంలోని మాధుర్యాన్ని, ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ అందులోని ఆనందాన్ని పొందుతూ కాలం గడిపేస్తుంది భవానీ. ఇంతకుముందు చీకటిమయంగా కనిపించిన ఈ ప్రపంచం ఇప్పుడు రంగులమయంగా కాంతులీనుతూ కనిపిస్తుంటే ఇక ఆమె సంతోషానికి అడ్డేముంది? చివరిగా, ఓ స్నేహితుడా, నీ స్నేహం ఓ ఆసరా, ఓ భరోసా, ఓ ఆలంబన, ఓ ధైర్యం, ఓ కంటి తుడుపు, ఓ వెన్నెల కిరణం, ఓ ఉషోదయం, ఓ సంధ్యారాగం, ఓ చల్లని సమీర. స్నేహం ఓ చిరుజల్లు, ఓ హరివిల్లు, ఓ మధురానుభూతి, ఓ ఆత్మీయ పలకరింపు, మాలిన్యం లేని మనిషి. మనసున్న మనిషి మిత్రుడై ఆ దివి భూకి దిగిరాదా? ఇక ఆనందం ఆకాశాన్నంటదా ఎవరికైనా? ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.